జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైందని శ్వేతపత్రం స్పష్టం చేసింది. 2020 జూలై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం డయాఫ్రమ్ వాళ్లకు సంబంధించిన ఏ పనులు చేయలేదని తేల్చింది. గుత్తేదారుని మార్చడం వల్ల రివర్స్ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా ఆ తరువాత అదే గుత్తేదారుడికి అదనపు పనులు అప్పచెప్పడం వల్ల 2268 కోట్ల అదనపు భారం పడిందని, మొత్తంగా రివర్స్ టెండర్లలో ఆదా ఒట్టిదేనని స్పష్టం చేసింది. సకాలంలో ఎగువ కాపర్ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని పేర్కొంది. ప్రధాన డ్యాం ప్రాంతమంతా అగాధాలతో నిండిపోయిందని వివరించింది. వీటన్నింటినీ కొలికి తెచ్చి 2028 జూన్కు ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేస్తామని శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో వైకాపా పాలనలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అనేక అంశాలు వెలుగు చూశాయి. 2019 గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినలేదని, 2020 భారీ వరదల్లోనే ఈ విధ్వంసం జరిగిందని స్పష్టమైంది. 2020 జూలైలో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైతే 2023 జనవరి వరకు దీనిపై అధ్యయనమే జరగలేదని శ్వేతపత్రం వివరించింది. గుత్తేదారుణ్ణి మార్చకుండా ఉండి ఉంటే 2020 ఖరీఫ్ నాటికే తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవని పేర్కొంది. ప్రస్తుతం తొలిదశలో +41.15 మీటర్ల స్థాయికి నీటిని నిలబెట్టి కుడి ఎడమ కాలువల ద్వారా నీళ్లు 2028 జూన్ నాటికి అందించగలదని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్వేతపత్రంలోని ఇతర అంశాలన్నీ పరిశీలిస్తే జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు సివిల్ పనుల పురోగతి కేవలం 3.84% మాత్రమే ఉంది. ఎడమ కుడి కాలువల్లో కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు తప్ప ఆచరణాత్మకంగా ఏ పని జరగలేదు. పిల్ల కాలువలకు సంబంధించి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. డిపిఆర్ కూడా ఖరారు కాలేదు. వైకాపా ప్రభుత్వంలో నిధుల కేటాయింపులు, ఖర్చు అంతంత మాత్రమే ఉన్నట్లు శ్వేతపత్రంలో వివరించారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలతో ముంపు వివాదాలు పరిష్కారం కాలేదని, 2017-18 ధరలకు అనుగుణంగా రెండో డిపిఆర్ ఆమోదంలోనూ ఎలాంటి పురోగతి లేదని వెల్లడైంది. పేలవమైన ప్రణాళికతో ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం స్పష్టం చేసింది. ఎగువ కాఫర్ డ్యాంలోని ఖాళీల్ని పూర్తి చేయడంలో తగిన సమయంలో స్పందించలేదని, అలాగే ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయితే ముంపులో చిక్కుకునే గ్రామాలకు అవసరమైన పునరావాసం కల్పించలేదని తేటతెల్లం చేసింది. స్పిల్వేకు అప్రోచ్ ఛానల్, కుడి ఎడమ హెడ్ రెగ్యులేటర్లకు అప్రోచ్ ఛానల్ పురోగతి పేలవంగా ఉందని, ఫలితంగా ప్రధాన డ్యాం డయాఫ్రమ్ వాల్, కటాఫ్ వాల్ కు తీవ్ర నష్టం జరిగేది, దిగువ కాఫర్ డ్యాం దెబ్బతిందని శ్వేతపత్రంలో వివరించారు. ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సిన చోట అగాధాలు ఏర్పడ్డాయని, ఈ అడ్డంకులు అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని తేల్చారు. ఫలితంగా ప్రధాన ఆనకట్టలకు సంబంధించిన ఏ పని ప్రారంభం కాలేదని, కీలకమైన పని సమయంలో అకస్మాత్తుగా గుత్తేదారు ఏజెన్సీని మార్చారని, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి, పోలవరం అథారిటీ సూచనల్ని విస్మరించారని స్పష్టం చేసింది. కొత్త ఏజెన్సీ సిబ్బంది, యంత్రాల సమీకరణలో జాప్యం చేయడంతో ఈ తీవ్ర నష్టాలన్నీ సంభవించాయని, జగన్ ప్రభుత్వం పోలవరంలో గుత్తేదారు ఏజెన్సీని మార్చారని తీసుకున్న నిర్ణయంపై పోలవరం అథారిటీ 2019 ఆగస్టు 13న నిర్వహించిన సమావేశం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేసింది. ఆ అభ్యంతరాల్ని పరిశీలిస్తే పోలవరం హెడ్ వర్క్స్ గుత్తేదారుని నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వానికి 2009 నుంచి 2013 వరకు సమయం పట్టిందని, మళ్లీ గుత్తేదారుని మారిస్తే అదే సమస్య రావొచ్చని, మళ్లీ పనులు వేగమందుకోవడానికి 10 నెలల సమయం పడుతుందని తెలిపింది. అది మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఆలస్యానికి దారితీయొచ్చని, గుత్తేదారుణ్ణి మధ్యలోనే మార్చడం వల్ల 2 సంవత్సరాల పాటు గుత్తేదారుడికి లోపభూయిష్ట బాధ్యత, 5 సంవత్సరాల నిర్వహణ బాధ్యత విధించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఊహించని సంక్లిష్టతలు సృష్టిస్తుందని, నిర్మాణ వ్యయంలో ఏదైనా పొదుపు సాధించినా ప్రాజెక్టు ఆలస్యమై ఆ ప్రయోజనాలు ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. గుత్తేదారులతో ఒప్పందం ముందస్తుగా రద్దు వల్ల వారికి అందించాల్సిన పరిహారం కోసం అదనపు ఖర్చవుతుందని, ప్రాజెక్టు ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండర్లు నిర్వహించాలనే ఆలోచన మానుకోవాలని, అలాంటి అవసరం లేదని పోలవరం అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఆదేశాల్ని విస్మరిస్తూ పోలవరం గుత్తేదారుణ్ణి జగన్ ప్రభుత్వం మార్చేసి మేఘా సంస్థకు పనులు అప్పచెప్పిందని శ్వేతపత్రంలో వివరించారు.
రివర్స్ టెండర్ల పేరుతో 628.47 కోట్లు ఆదా చేసినట్లు తేల్చినా ఆ తర్వాత ఈ పనుల అమలు సమయంలో కొన్ని స్పెసిఫికేషన్ల మార్పు, ఇతర పనులతో సహా మరికొన్ని అదనపు అంశాలు గుర్తించి 2 తాజా టెండర్లు పిలిచారని వెల్లడించింది. ఆ టెండర్లను అప్పటి తాజా ధరలతోనే పిలిచారని, వాటి పనులు అదే మేఘా సంస్థకు ఇచ్చారని, ఇలా కొత్త పనులు అప్పచెప్పడం వల్ల అంతకు ముందు రివర్స్ ద్వారా ఆదా చేశామని చెప్పిన 628.47 కోట్ల స్థానంలో 2268.68 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణాలపై ఐఐటి హైదరాబాద్ నివేదిక ఇచ్చిందని, నీతి ఆయోగ్ ఆదేశాలతో ఈ నివేదిక సిద్ధమైందని తెలిపింది. గుత్తేదారుణ్ణి మార్చడం, తగినంత నిర్మాణ పనులు చేయకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయ లోపం, తరచూ డిజైన్లు మార్చడం కారణాలుగా ఆ కమిటీ తేల్చిందని వివరించింది. 2020లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రధాన డ్యాం వద్ద 3 ప్రదేశాల్లోనూ, దిగువ కాఫర్ డ్యాంలోనూ విధ్వంసం సృష్టించిందని కమిటీ పేర్కొంటూ, ఎగువ కాఫర్ డ్యాంలలో గ్యాప్లను సకాలంలో మూసివేయకపోవడం వల్లే ఇలా అయిందని కమిటీ తేల్చిందని శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులన్నీ మళ్లీ అదే ప్రాజెక్టుపై వెచ్చించలేదని, అలా 3,385.58 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారని స్పష్టమైంది. 2024 మే 31 నాటికి కేంద్రం నుంచి 2,697 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2019లో 15 లక్షల క్యూసెక్కుల వరద దాటదని అంచనా వేశారని, పోలవరం అథారిటీ నిర్ణయం ప్రకారం ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లు ఆ వరదలోపు మూసివేయొద్దని నిర్ణయించారని తెలిపింది. ఎంత వేగంతో వరద వస్తుందో కూడా అధ్యయనం చేశారని తెలిపారు. ఈ అధ్యయనాలు, వరద సూచనల ఆధారంగా ఆ సీజన్ వరకు ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలు పూడ్చకూడదని నిర్ణయించారని పేర్కొన్నారు. 2019 వరదల సీజన్లో 13.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపారు. 2020 జూన్ నాటికి ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలు మూసివేయలేదని, ఫలితంగా 2020 వరద సీజన్లో 22 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిండంతో పాటు ఇతర విధ్వంసాలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. ఆ తర్వాత నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఎంత మేర ఎలా విధ్వంసం జరిగిందో గుర్తించిందని శ్వేతపత్రం తెలిపింది. దిగువ కాఫర్ డ్యాం కటాఫ్ కూడా ధ్వంసమైందని తేల్చింది. 2020 వరదల్లో ధ్వంసమైతే 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల వ్యవధి తర్వాత పరిస్థితిని అంచనా వేశారని వివరించింది. ఎన్హెచ్పీసీ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని మాత్రమే సరిచేయాలని, మిగిలిన భాగం సురక్షితంగా ఉపయోగించొచ్చని పేర్కొందని, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తు తర్వాత ఆ కట్టడం పనితీరుపై ఎలాంటి హామీ ఇవ్వడానికి గుత్తేదారు ఏజెన్సీలో మేఘా, బావర్ కంపెనీలు అంగీకరించలేదని తెలిపింది. బావర్ ఇండియా లిమిటెడ్ నది పొడవునా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడం మంచిదని సూచించిందని, మేఘా కంపెనీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందని, దీనిపై కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. 2020 జూలై నుంచి 2024 జూన్ వరకు డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం పనులన్నీ స్తంభించిపోయాయని, మరోవైపు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో అదనపు సీపేజీ ఉన్నట్లు గుర్తించారని తెలిపింది. ఇప్పటి వరకు ఆ అదనపు సీపేజీని నియంత్రించలేదని, ప్రధాన డ్యాం గ్యాప్ 1లో చేసిన పనుల నాణ్యతపైన అనుమానాలు ఉన్నాయని, ఆ పనులు చేపట్టేందుకు అదనపు ట్రీట్మెంట్ చర్యలు అవసరమని తేల్చారని శ్వేతపత్రం స్పష్టం చేసింది. డిజైన్ ట్రీట్మెంట్ చర్యలు ఖరారు చేయకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదంది. స్పిల్వేకు ఎగువన నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోయిందని, దాన్ని ఇంకా సరిదిద్దారని వివరించింది. గుత్తేదారుణ్ణి మార్చకుండా ప్రాజెక్టు ప్రణాళిక సక్రమంగా అమలు చేసి ఉంటే 2020 ఖరీఫ్లో నీటిని విడుదల చేసేందుకు వీలుగా ప్రాజెక్టు పూర్తయ్యేదని, ఆ తర్వాత ప్రాజెక్టు అసమర్థ ప్రణాళికతో 2023 జూన్ వరకు పొడిగించారని స్పష్టం చేసింది. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అఫ్రీ ఇండియా లిమిటెడ్ అంతర్జాతీయ నిపుణుల సేవలు తీసుకోవాలని పోలవరం అథారిటీ నిర్ణయించిందని, అఫ్రీ ఇండియా లిమిటెడ్ డిజైన్లు ప్రతిపాదిస్తే పోలవరం అథారిటీ నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ల సమన్వయంతో ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరంలో మిగిలిన అన్ని పనులు 4 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం ఉందని, ప్లస్ 41.15 మీటర్ల స్థాయికి
పునరావాసం పనుల్ని 2026 నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్లస్ 41.15 మీటర్ల స్థాయికి నీటిని 115.43 టీఎంసీల నీటిని నింపి కుడి ఎడమ ప్రధాన కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అన్ని పనుల్ని 2028 జూన్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్లస్ 45.72 మీటర్ల స్థాయికి నీటిని నింపి ఆ స్థాయి పునరావాసం పనులు దశల వారీగా చేస్తే ప్రాజెక్టు తొలి దశలోని మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అయ్యే వ్యయం 12,157 కోట్లని తెలిపింది.